నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గుణకలపల్లి గ్రామవాసి కొమ్మెర రిషితారెడ్డికి ప్రభుత్వ పాఠశాలలో చదివి 10కి 10 జీపీఏ సాధించడం పట్ల లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో 10 జీపీఏతో పాస్ అయిన చిన్నారికి శాలువా కప్పి పూలమాలతో పాటు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదే రఘునాథ్ రెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షులు కంది రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నిరుపేద రెడ్డి కుటుంబానికి చెందిన కొమ్మెర రిషిత 10కి 10 జీపీఏ రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించిన విద్యార్థినిని అభినందిస్తూ భవిష్యత్తులో మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉన్నత చదువులకు సైతం రెడ్డి సంక్షేమ సంఘంతో పాటు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. వారి తండ్రి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డిని సైతం అభినందించారు. బాసర IIITలో సైతం సీటు సాధించాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, కొమ్మెర మహేందర్ రెడ్డి, గునుకుల రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ముచ్చింతల వెంకట్రెడ్డి, గ్రామస్తులు పోతరవేణి లింగం, కూన సంతోష్, చెప్యాల మురళి, కత్తిస్వామి, సొన్నాయిల భరత్, యాదయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పసితనంలో తల్లి మరణం, దాన్ని అడ్డుకుంటూ ఒక ఇందుర్తి ఒక పేదింటి ప్రభుత్వ హై స్కూల్లో 10 జీపీ సాధించినందుకు ఇందుర్తి గ్రామస్తుల తరఫున మరియు రెడ్డి సంఘం తరఫున ఈరోజు ఘనంగా కొమ్మెర రిషితారెడ్డి డాక్టర్ ఆఫ్ కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి గారిని ఈరోజు ఘనంగా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇందుర్తిలో గుంపులపల్లి అందరం కలిసి ఈరోజు ఘనంగా సత్కరించడం జరిగింది. ఇదే విధంగా వారి యొక్క భవిష్యత్తుకు ఏదైనా సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా రెడ్డి సంఘం తరఫున కానీ ఏ విధంగానైనా మేము సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ భవిష్యత్తులో బాసర IIIT అయితేనేమి, లేకుంటే కడపలో అయితే కానీ ఎక్కడే కానీ ఆ సీటు గురించి మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మంత్రివర్యులు కానీ లేకుంటే ఏ విధంగానైనా కానీ ఈ అమ్మాయికి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ లోటు రాకుండా ఆ సీటు గురించి తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ పాప యొక్క భవిష్యత్తు ఎంతో మందికి స్ఫూర్తి కావాలని మరీ కోరుకుంటూ సెలవు. జరిగిన SSC ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 జీపీ సాధించిన కొమ్మెర రిషితారెడ్డిని ఈరోజు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా సన్మానించడం జరిగింది. రానున్న రోజుల్లో సైతం పై చదువులకు ఆర్థిక సాయం కానీ ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకోవడానికి రెడ్డి సంఘం మరియు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆదుకుంటామని తెలుపుతున్నాము. అలాగే చిన్న వయసులోనే తల్లి మరణిస్తే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ నాకు కూడా తెలుసు. గత 20 సంవత్సరాల క్రితం మా తల్లి చనిపోవడం జరిగింది. ఈ ఇస్తే కూడా అలాంటి లోటు రావడం జరిగింది. ఏది ఏమైనా తండ్రి పాప చదువు కోసం కష్టపడి ఈరోజు 10 జీపీ సాధించడం పట్ల కొమ్మెర శ్రీనివాస్ రెడ్డిని రిషితను అభినందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు బాసర IIIT కూడా సీటు వస్తుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. జట్లమండ్యాల నంగూరు మండల ప్రభుత్వ పాఠశాలలో చదివి అమ్మగారి ఇంటికాడ 10 జీపీ సాధించింది. ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో అందరం కలిసి సన్మానించడం జరిగింది. రానున్న రోజుల్లో మరింత పై చదువులలో ర్యాంకులు తీసుకొచ్చి చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లాకు పేరు తీసుకురావాలని కోరుతున్నాము. అలాగే భవిష్యత్తులో ఉన్నత జాబుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవరైనా నిరుపేద తల్లిదండ్రులు చనిపోయినా, తల్లిలో కానీ తండ్రి కానీ చనిపోయిన నిరుపేద పిల్లల పై చదువుల కోసం మా ఆర్థిక సాయం లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉంటుందని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను.